బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఓ వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. తనను పొలం ఇవ్వాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బెదిరిస్తున్నాడని బాధితుడు గుణపాటి వెంకటేశ్వర రెడ్డి ఆరోపిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేకు 23 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చిన అర్ధరాత్రి తన ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందన్న బాధితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల జోక్యం చేసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనను కాపాడకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. నా దాని మీద కన్నుబడి ఇస్తావా లేదా అని చెప్పి పక్కదే నా దాని పక్కలో గౌరవనీయమైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నా, విజయసాయి రెడ్డి గారికి విన్నపించుకుంటున్నా. నాకు చేసిన అన్యాయం ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గోపిరెడ్డి చేసిన నన్ను ఈ అరాచకాలకి ఈ ల్యాండ్ నేను 2015లో నేను కొనుక్కొని నేనుంటే నా దాని మీద కన్నుబడి ఇస్తావా లేదా అని చెప్పి పక్కదే నా దాని పక్కలో ఆయన బినామీ పేరుతో కొనిపెట్టి దీని మీద లేదు అని చెప్పి నన్ను ఇబ్బందులు పెడుతుంటే ఒకసారి 3.5 లక్షలు ఇచ్చా. సరే పార్టీ పండుగ నేను 3.5 లక్షలు ఇచ్చి సరిపెట్టుకున్నా. సరే అది పోయింది. కొన్ని రోజులకి మళ్ళీ వచ్చి కాదుకూడదని చేస్తే సరే నా జోలికి రాకుండా అంటే మళ్ళీ 20 లక్షలు సరే సమర్పించుకున్నా. అంతవరకు వదిలేయలే నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటే నేను ఎవరు చెప్పుకోలేక నా మీద ఎస్టీ ఎస్సీ కేసులు 2019లోనే పెట్టిండు. సరేనని చెప్పి నేను ఇది ఇంకా ఒక దగ్గరని నేను రకరకాలుగా ఇబ్బందులు పడి ఈయన వల్ల నాకు కనీసం 2.5 కోటి చేసే ఇల్లు 1.5 కోటికి అమ్ముకొని నేను అప్పులన్నీ తీర్చుకున్నా. రకరకాలుగా చేసిన ఈయనకి ఇచ్చిన డబ్బులు అప్పులు తెచ్చిచ్చినాక కూడా ఆయన నన్ను వదిలిపెట్టడం లేదు సార్. ఈ రోజుకి కూడా సరేనని చెప్పి ఇప్పుడు దాకా నేను అట్నే 4 సంవత్సరాల నుంచి రకరకాల మీద కేసులు పెడతానని భయపడి రకరకాలుగా ఉంటే నిన్న ఆడికి తాడేపల్లికి అందరూ పోయి సమస్యలన్నీ గోపిరెడ్డి చేసిన విధానాలు పొరపాట్లు చెప్పుకోవచ్చు, మీకు జరిగిన ఇబ్బందులు చెప్పుకోవచ్చు అని విజయసాయిరెడ్డి బ్రహ్మారెడ్డి ద్వారా చెబితే బ్రహ్మారెడ్డి ద్వారా మేము సరే అని చెప్పి అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చొని విజయసాయిరెడ్డి సమిష్టిలో ఈడ జరిగిన ఇబ్బందులన్నీ మేము చెప్పుకొని అన్నీ చేసిన దానికి మమ్మల ఆ తర్వాత 3 రోజులకు వచ్చి ఈడ నైటు ఆయన బినామీలను జాన్ అనే వ్యక్తిని మనసులు అంపించి మళ్ళీ దున్నిచ్చి రాళ్ళన్నీ ఇరగ్గొట్టి ఇవన్నీ చేసి నన్ను ఇబ్బందులు పెడితే మళ్ళీ జనాల్ని ఇంటికి పంపించి సగం రైతుల కాడ నైట్ 3:30 అప్పుడు పంపించి రకరకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టి నీ అంతు తేలుస్తా, విజయసాయిరెడ్డి ముందర ఎమ్మెల్యేని మీద నువ్వు చెప్పే అంత స్థాయా, నీ అంతు జోలస్తా, నువ్వెంత నీ స్థాయి అంతా, నువ్వు ఆడుంటావు చూస్తా, నువ్వు భూమి మీద ఉంటావేం చూద్దాం, నిన్ను అంతుగా తేలకుండా భూమి మీద లేకుండా చేయకుంటే అప్పుడు అడుగు, నిన్ను లాస్ట్కి ఏం చేస్తాను చూడు అని జనాలతో చెప్పించి బెదిరించి ఈ పనులు చేసి మమ్మల్ని రకరకాలుగా మళ్ళీ మేము హైకమాండ్కి వచ్చి చెప్పుకున్న తప్పేమో చెప్పండి మీరే, నేను కాదనలేదు, ఇదిగో నా ల్యాండ్ ఇదే సార్, చూడండి సార్, మీరు ఒకసారి చూసి నన్ను చూడండి సార్, ఎట్ట దున్నిచ్చాడో ఏం చేశారో మేము లాస్ట్కి ఈ ఒక్కటే సాయి మీకు చెప్తాం, ఎస్పీ గారికి చెప్తాం అనుకుంటుంటా. సరే చేయకుండా అంటే మీ కాడికి వచ్చి చెప్తాం, లేదో మీరు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి సీఎం మా పరిష్కారం చేసి, లేకపోతే హైకమాండ్ ఎవరైనా పరిష్కారం చేస్తే, లేకపోతే ఈయన మమ్మల్ని చంపాలని ఉండు, మా ప్రాణానికి గ్యారెంటీగా ఈయన హాని ఉంది సార్, మా ప్రాణం మీద మా ప్రాణం ఈయన తీయటానికి సిద్ధంగా ఉన్నాడు, మొత్తానికి నా ప్రాణానికి హాని ఉంది సార్, నా ప్రాణం రక్షించే వాళ్ళు ఎవరు లేరు, ఆయన చేతిలో చచ్చిపోయే కాడికి నేనే ఈ చేలో ఆత్మహత్య చేసుకొని ఆయన పేరు రాసి పలాని ఎమ్మెల్యే గారు
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మళ్ళీ సీటు ప్రకటించరు, ఆయనకే ఇచ్చి పవర్ ఇచ్చారు అనే లెక్కతో ఆయన నన్ను ఈ పాలతో చేస్తూ ఉండు అని చెప్పి ఈ 4 అక్షరాలు రాసి నేను ఆత్మహత్య చేసుకొని పోవటానికి రెడీగా ఉన్నాను సార్. అంతా మీ దయ, మీ ధన్యవాదాలు, 100 దండాలు సార్ నీకు. ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఓ వైసీపీ కార్యకర్త సెల్ఫ్ వీడియో కలకలం సృష్టించింది. తనను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పొలం ఇవ్వాలని బలవంత పెడుతున్నట్టుగా ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, చెప్పండి ఏం జరిగింది? వైసీపీ కార్యకర్తగా చెప్తున్నటువంటి ఈ వ్యక్తి 23 లక్షలు తీసుకున్నప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్టిల్ ఇంకా అతన్ని బెదిరిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున అంటే 3:30 ఆ టైంకి వచ్చి కూడా ఇవ్వాలి అని బెదిరిస్తున్నట్లుగా ఆయన ఆ వీడియోలో చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏంటి ఏం జరిగింది? యామని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం రేపడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, అంటే నర్సరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేస్తూ కూడా వైసీపీ కార్యకర్త గుణపాటి వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి సెల్ఫీ వీడియోను విడుదల చేయడం జరిగింది. పొలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయడము, గోపిరెడ్డికి ఇప్పటికే 23 లక్షలు లంచంగా ఇచ్చినా గానీ మమ్మల్ని వదిలిపెడతలేదు, అర్ధరాత్రి తన ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు వచ్చి దాడి చేశారంటూ కూడా ఆరోపణ చేయడం జరిగింది. తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియోలో స్పష్టం చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి జోక్యం చేసుకోవాలని కూడా ఆ వైసీపీ కార్యకర్త గుణపాటి వెంకటేశ్వర రెడ్డి తన ఆవేదనను వెల్లబుచ్చడం జరిగింది. తనను కాపాడకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా గుణపాటి వెంకటేశ్వర రెడ్డి సెల్ఫీ వీడియోలో మాట్లాడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేశాయి. అలానే స్వయాన వైసీపీలో ఉన్నటువంటి ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు కూడా విజయసాయి రెడ్డికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఈ రోజు స్వయంగా సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి విజయసాయి రెడ్డికి పంపటము, సోషల్ మీడియాలో పెడతాము, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తనను కాపాడాలని వేడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఏదైనా చూసుకున్నట్లయితే కనుక నర్సరావుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో తమను ఇబ్బందులు గురి చేస్తాడంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై తప్పనిసరిగా చర్యలు తీసుకొని తమ కుటుంబాన్ని కాపాడాలంటూ కూడా కోరడం జరిగింది. తన కుటుంబానికి ఏదైనా జరిగితే గనక దానికి గోపిరెడ్డి బాధ్యత, తమకు న్యాయం చేయకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా వెంకటేశ్వర రెడ్డి సెల్ఫీ వీడియోలో మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పటికే ఈ విషయంపై కూడా వైసీపీ అధిష్టానం దృష్టి పెడతాం జరిగింది. ఏం జరిగింది అనేది విచారించే పనిలో కూడా సిద్ధం కావడం జరిగింది. శ్రీనివాస్, అంటే మరి ఎలా ఉంది అధిష్టానం స్పందన? ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఇంకా విజయసాయి రెడ్డికి కావచ్చు, ఇద్దరికీ కూడా న్యాయం చేయాలంటూ ఆయన విన్నవించినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్లే కదా ఇరువురు కూడా. అంటే ముఖ్యంగా చూసినట్టయితే కనుక సోషల్ మీడియాలో పోస్ట్ ఉంచడము, విజయసాయి రెడ్డికి తెలపటము, వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో విచారణ అయితే ప్రారంభించారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై అధిష్టానం దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంది. అయితే రైతుకు న్యాయం చేయాలని కూడా చాలా మంది వైసీపీ కార్యకర్తలు చెబుతున్నటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. అంటే శ్రీనివాస్ ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా పర్సనల్ గా? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రైతు సెల్ఫీ వీడియో చేసి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. సెల్ఫీ వీడియో ద్వారా సమాచారం ఇచ్చారు కాబట్టి ఎక్కడ ఉన్నారు ఏంటి ఏదైనా మాట్లాడించే ప్రయత్నం చేసినా గానీ అందుబాటులో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. తనకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తోటి ఇబ్బంది ఉంది, తన కుటుంబానికి హాని జరిగితే ఆయనే బాధ్యతని ప్రధానంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.